హాయ్ అండి, వెల్కమ్ టు యషిరస్ కిచెన్. ఈరోజు చికెన్ లివర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. నేను చేసిన విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక 1/2 kg లివర్ని తీసుకున్నానండి. దీన్ని కడిగి శుభ్రం చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. దీన్ని ఒక పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక ఉల్లిపాయని ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి, ఒక బాగా మగ్గిన టమాటా అండి ఒకటి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని కడిగి శుభ్రం చేసుకొని వేసుకోవాలండి. వీటన్నిటిని కూడా కాస్త వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి దోరగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలండి. ఈ పేస్ట్ అంతా కూడా బాగా పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపును వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు పచ్చివాసన అనేది అంతా కూడా పోతుందండి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1.5 స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. మీకు ఇంకా కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా వీటన్నిటిని కూడా కలుపుకోవాలండి. కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ లివర్ని వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆ పచ్చివాసన అంతా కూడా పోతుందండి. ఇలా ఒకసారి మొత్తేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. ఇలా ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువ వేసుకోక్కర్లేదండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఒక 15 నుంచి 20 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా ఒక 4-5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంతే అండి. ఇలా కలుపుకొని ఈ స్టేజ్లోనే స్టవ్ అనేది ఆఫ్ చేసేసి వేడివేడి అన్నంలో కానీ లేదంటే చపాతీలు, పుల్కాలు దేనిలోకైనా సరే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట చేయటం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చికెన్ లివర్ కూడా ఇష్టం లేని వాళ్ళు ఉంటారండి. ఒకసారి అలాంటి వాళ్ళ కోసం ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.